వెల్కమ్ బ్యాక్ టు టాప్ డిబేట్. ఏపీలో రెండేళ్లుగా కూటమి ప్రభుత్వాన్ని నడుపుతున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రాష్ట్ర స్థాయిలో సఖ్యతగానే ఉంటున్న వీరి పార్టీలు టీడీపీ, జనసేన మాత్రం క్షేత్రస్థాయిలో సై అంటే సై అంటున్నాయి. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో ఏ పార్టీ ఎమ్మెల్యే ఉంటే ఆ ప్రాంతాల్లో వారు పట్టు కొనసాగించేందుకు ప్రయత్నిస్తుండడం మిత్రపక్షాలు కాస్త ప్రత్యర్థులుగా మారిపోతున్న పరిస్థితి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఇలాంటి 2 ఘటనలు జరిగాయి. కాకినాడ జిల్లా పరిధిలోకి వచ్చే పిఠాపురంలో స్థానికంగా ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ఫోటో లేకపోవడంతో మాజీ ఎమ్మెల్యే వర్మ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. జనసేన నాయకులతో ఈ విషయంలో వాగ్వాదానికి దిగారు. అటు కోనసీమ జిల్లాలో టీడీపీ, జనసేనల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. ఫ్లెక్సీలో పవన్ కళ్యాణ్ ఫోటో లేదని జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో 2 పార్టీల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఈ అంశం మీద కూడా బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం. సార్ సప్తగిరి ప్రసాద్ గారు, సార్ ఏంటి సార్ అక్కడేమో పైన నాయకులేమో బాయి బాయి అని చెప్పేసి వారంతా ఈవెన్ లోకేష్ గారితో సహా నాకు పెద్దన్న లాంటి వాడు ఇప్పుడేనే కాదు ఈ జీవితం మొత్తానికి అని చెప్పేసి ఆయన ఒకళ్ళకొకళ్ళు సందర్భం వచ్చినప్పుడల్లా వారి మధ్య ఉన్నటువంటి ఆ అన్యోన్యతను బయటికి ఎక్స్ప్రెస్ చేస్తుంటే, ముఖ్యంగా ఈ కోనసీమ జిల్లాల్లోనే టైమ్ అండ్ అగైన్ ఇవి రిపీట్ అవుతూ ఉన్నాయి. ఏంటి అధినేతల పట్ల వీళ్ళకి గౌరవం లేదా, లేదంటే కనుక కూటమి యొక్క దాన్ని ఏమంటారు పొత్తు ధర్మాన్ని మించి మేము అతీతులు అని చెప్పేసి ఒక ఇండివిజువల్ అడ్వాంటేజ్ కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలా, లేకపోతే పిల్ల చేష్టలు అనుకోవాలా, అవగాహన లోపం అనుకోవాలి సార్? నేను అలాగని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే వర్మ గారి పాత్రను నేనేమి ఆయన పట్ల నాకు పర్సనల్గా నాకు మంచి గౌరవభావం ఉంది. ఆయన సాక్రిఫైస్ చేస్తేనే పవన్ కళ్యాణ్ గారు అక్కడ పోటీ చేశారు. కాబట్టి ఆయనకి సరైన గౌరవం దక్కటం లేదని మొదటి నుంచి కూడా ఓపెన్గానే కనపడుతుంది. ఉన్నారా సత్య రైట్, ఓకే. దెన్ జనసేన పార్టీ కిషోర్ గారే స్పందిస్తారు. అయితే వారు కూడా కూటమిలో ఉన్నారు కాబట్టి. సార్ ఏంటి సార్ ఇది ఈ ఫ్లెక్సీలు గోలైంది? మీ ఓ పక్కనేమో జగన్మోహన్ రెడ్డి గారికి బొమ్మలు పిచ్చి, లేకపోతే పాస్బుక్లు వేసుకున్నాడు, లేకపోతే ఇదేంటి సరిహద్దు రాళ్ళ మీద వేసుకున్నాడు అని చెప్పేసి, సార్ ఫ్లెక్సీల్లో వాళ్ళిద్దరు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కాబట్టి ప్రోటోకాల్ ప్రకారంగా ఫాలో అవ్వాలి కాదంటం లేదు. దాని గురించి రోడ్ల మీద పడి కొట్టుకునేదాకా వెళ్ళాల్సిన పరిస్థితి ఏంటండి? నేను మళ్ళీ మిమ్మల్ని అదే అడుగుతున్నాను. అంటే అవగాహన లోపమా, పిల్ల చేష్టలు అనుకోవాలా, లేదంటే కనుక లెక్కలేనితనమా నాయకుల పట్ల, లేదా పార్టీ మీద గౌరవం లేకపోవడం అనుకోవాలా? చిన్న చిన్న విషయాలు చిన్న చూసి జనాలు నవ్వుకుంటారన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా సోయి మర్చిపోయి అలాగని చెప్పేసి నేను చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను. వర్మ గారి విషయంలో ఆయన పట్ల సానుభూతి పెరిగేలాగా నువ్వు ఒక రకంగా జనసేన వ్యవహరించిన సందర్భాలు కనపడినాయి. ఆయనకి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారికి బాగానే ఉన్నాయి, కానీ క్షేత్రస్థాయిలో ఆఖరికి నాగబాబు గారు కూడా ఆయన మరికి అంటారు కదా, తిడుతుందా పొగుడుతుందా, మేలు చేస్తున్నాడా కీడు చేస్తున్నాడా అన్న డౌట్లు తీసుకొస్తుంటాడు ఆయన ఆ జనసేన పార్టీలో. ఏమంటారు సార్? క్లియర్ గా ఈరోజు పిఠాపురంలో ఇటువంటి సంఘటన జరగడం దురదృష్టకరం. తప్పకుండా ఇది అవగాహన లోపమేనండి. అంటే 2 పార్టీల సమన్వయంతో ఎవరైతే దీనికి పెద్ద నాయకులు ఉన్నారో వాళ్ళిద్దరూ కూర్చొని ఒక చక్కటి సమన్వయంతో ముందుకు వెళ్తున్నారు. మనం చూడొచ్చు, మొన్న కూడా చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ గారు ఫోన్ చేసి మీటింగ్ లో మాట్లాడుతూ 2029లో కూడా మేమే వస్తామంటే 29 ఎందుకు చెప్పావురా, ఇంకా 3 ఏళ్ళు మనమే వస్తామని చెప్పు అని అన్నారు. అంటే ఒక చక్కటి సమన్వయంతో తెలుగుదేశం, జనసేన కలిసిపోతుందండి. అందరి అభిప్రాయాలు కలిసి రాష్ట్రానికి ఒక మంచి రూపురేఖలు తీసుకోవాలి. రాజధాని నిర్మాణంలో భాగస్వామ్యం కావాలి. ప్రజలు రేపటి యువతకి మనం కొత్త ఆశను చూపించాలనే విధంగా నడుపుతున్నారు. ఈరోజు ఖచ్చితంగా చిన్న తగువులు ఇట్లాంటివన్నీ కామన్ అండి. వర్మ గారిని నేనేమన్నా, ఎందుకంటే ఆయన కూడా ఇండిపెండెంట్ గా గెలిచిన ఒక మంచి నాయకుడు. అక్కడ స్థానికంగా ఉన్న నాయకులు, కొత్తగా వచ్చిన నాయకులు, అక్కడ అధికారంలో ఉన్న మా కూటమి జనసేన కొత్తగా కూటమిలోకి అధికారంలోకి వచ్చిన కొంతమంది నాయకుల మధ్య విభేదాలు రావడం చాలా దురదృష్టకరమైన సంగతి. అంటే అవగాహన లోపమే అండి. ఎందుకంటే పైన నాయకులు ఏ విధమైన సఖ్యతతో సాగుతున్నారు అనేది ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. చిన్న విషయాలు ఉంటాయి,
ఫోటోల విషయం ఇట్లాంటి మనం గమనించినప్పుడు చెప్పి చేసుకుంటే సరిపోద్ది, బాహాబాహికి తిరగడం తప్పు. మనం కూటమి ప్రభుత్వం సంకేతాలు వేరుగా వెళ్ళిపోతాయి. చక్కటి సమన్వయంతో సాగుతున్న మన అధిపతులు అంటే మన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అయితే, నారా చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ లక్ష్యాలకి వాళ్ళ ఆశయాలకి ఇవి దెబ్బ తగిలే విధంగా ఉంటాయని మనసులో పెట్టుకోవాల్సింది. చాలా చిన్న తగ్గుపోయేది, ఫ్లెక్సీల విషయం కొట్టుకున్న పరిస్థితి కూడా లేదు. ఆ సామాజిక మాధ్యమాల్లో మరింత హైలైట్ చేస్తూ చూపిస్తున్నారే కానీ దీన్ని పెద్దదిగా చూపించాల్సిన అవసరం లేదు. కొట్టుకోవడం అయితే తప్పే, రోడ్ల మీద పడడం ఖచ్చితంగా తప్పే. పెద్దలు చూసుకుంటారు దీనికి సమన్వయ లోపమే కారణంగా అనుకుంటారు, పిల్ల చేష్టలు అనుకోకూడదు. ఎందుకంటే అవగాహన లోపం, మేం గొప్ప అని ఒక పోట్లాట జరిగింది. ఎవరు గొప్ప అనేది కాదు, అందరం కలిసిపోతేనే ప్రజలే మనకు గొప్ప అనే విధంగా కుటుంబ పరిపాలన సాగుతుంది. వీటిలన్నిటి కూడా మనం గౌరవించి సాగాలి. పెద్దలు వీటి గురించి నిర్ణయం తీసుకునే దాకా కూడా వేచి ఉంటాం. ఇక్కడ పెద్ద పెద్ద పొరపాట్లు, పెద్ద పెద్ద అవినీతులు ఏం జరగలేదండి. అవగాహన లోపం, పరస్పరం అండర్స్టాండింగ్ తో పోవాల్సిన బాధ్యత ఉంది. దాదాపు 15 సంవత్సరాలు మేము కూటమి ప్రభుత్వం ఈ పార్టీలు ఏవైతే ఉన్నాయో కలిసి ఉంటానని ప్రత్యక్షంగా చెప్తున్నారు. కాబట్టి జన సైనికులు అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా సమన్వయం వహించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సార్ రమేష్ గారు, సార్ వాళ్ళు కొట్టుకుంటే మాకేం సంబంధం సార్ అని అనవచ్చు. ఏమంటారండి, మీరు ఉన్నారు కాబట్టి ప్యానెల్లో. మేము ఇప్పటి నుంచో చెబుతానే ఉన్నాం వీళ్ళది సరైన బంధం కాదని చెప్పేసి అంట అనే అవకాశం ఇద్దామని చెప్పేసి మిమ్మల్ని అడిగాను. యాక్చువల్గా 175 కాన్స్టిట్యున్సీస్ లో ఏదో 21 కాన్స్టిట్యున్సీస్ జనసేన కంటెస్ట్ చేసింది, 10 కాన్స్టిట్యున్సీస్ బీజేపీ కంటెస్ట్ చేసింది. యాక్చువల్గా గ్రౌండ్ లెవెల్ ఎలాగుందంటే సార్, టోటల్గా 175 నియోజకవర్గాల్లో కూడా టీడీపీ నాయకులు పెత్తనం చేయడం జరుగుతుంది. అది అందరూ తెలుసు, అందరికీ తెలుసు. ఆ జనసేన నాయకులు కూడా మెజారిటీ ఆఫ్ కాన్స్టిట్యున్సీస్ లో వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరికీ తెలుసు. ఎందుకంటే 21 మంది టీడీపీ అదే జనసేన ఎమ్మెల్యేలు ఉన్న చోట కూడా టీడీపీ ఎవరైతే ఇన్ఛార్జీలు ఉన్నారో వాళ్ళు పెత్తనాలు చేయడానికి ప్రయత్నాలు చేయడంతో ఈ రకమైన గొడవలన్నీ కూడా జరుగుతున్నాయి. గతంలో కూడా పిఠాపురంలో మనందరం చూసాం చాలా సార్లు. వర్మ గారు లాస్ట్ టైం కూడా ఒకసారి పారిశుద్ధ్య కార్మికులకి ఏదో శిక్షణా కార్యక్రమం పెడితే దాంట్లో కూడా చంద్రబాబు నాయుడు గారి ఫోటో చిన్నది ఉంది, పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెద్దది ఉంది. అంటే ముఖ్యమంత్రి గారి ఫోటో మీరు చిన్నదేస్తారా అని చెప్పి పెద్ద గొడవ చేశాడు ఆ రోజు ఆయన. ఆ తర్వాత కూడా వర్మ గారు చాలా ఇష్యూస్ లో ఒకసారి ట్విట్టర్ లో కూడా ఆయన పోస్ట్ చేయడం జరిగింది. కష్టపడిన వాళ్ళకి అదే కష్టపడి సాధించే విజయంలో గౌరవం ఉంటుందని చెప్పి ఒకసారి ఎక్స్ లో ఆయన పోస్ట్ చేయడం జరిగింది. దాని మీద ఎంత రాద్ధాంతం జరిగిందో తెలుసు. అందులో పెట్టిన వీడియో ఏంటంటే ఈయన జనసేన జెండా తెలుగుదేశం జెండా పట్టుకుని మొత్తం అంతా కూడా పవన్ కళ్యాణ్ గారి కోసం ఈయన కష్టపడి ఈయన గెలిపిస్తే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు అసలు కనీసం ఒక్క చోట కూడా పవన్ కళ్యాణ్ గారి బొమ్మ కూడా ఉండదు. ఆ రకంగా వీడియో పోస్ట్ చేస్తే మళ్ళీ పైనుంచి వచ్చిన లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు తిట్టుంటారు. ఆ తిట్లకి వెంటనే ఆయన అబ్బే నా ఎక్స్ ట్విట్టర్ ఖాతా హైదరాబాద్ లో మెయింటైన్ చేస్తున్నారు, వాళ్ళు నాకు తెలియకుండా పెట్టేశారు, ఇది పొరపాటు జరిగిందని చెప్పి వివరణ ఇచ్చుకున్నాడు వర్మ గారు. ఆ తర్వాత రకరకాలుగా ఇన్సిడెంట్స్ జరిగినాయి. అంబేద్కర్ భవన్ లోకి ఆయన్ని వెళ్ళనివ్వలేదని చెప్పి ఒకసారి పెద్ద గొడవ చేశాడు. ఈ రకంగా ఇన్సిడెంట్స్ జరుగుతున్నా సరే ఆయన అక్కడ పాపం ఏంటంటే మొన్నే పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కలిపి కూర్చుని ఈ గొడవ మనం పడలేం, ఏదో ఒక రకంగా ఇతను సర్దుబాటు చేసుకోవాలనుకుని కాకినాడలో ఆయనకి తాజ్ హోటల్స్ కట్టుకోవడానికి దాని నుంచి కట్టుకోవడానికి కాకినాడలో ₹1,00,000 విలువ చేసే స్థలాన్ని ఆయనకి ఇవ్వడం జరిగింది. ఇక ఆ రకంగా తగ్గి ఉంటాడని చెప్పి వీళ్ళందరూ అనుకుని ఉంటారు జనసేన వాళ్ళు. కానీ నేను ఎక్కడా తగ్గను, నేను తగ్గను, నేను సేతైని అన్నట్టుగా ఆయన ఇంకా ముందుకు వెళ్ళి ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారి ఫోటో లేదని చెప్పి ఈ రోజున రచ్చరచ్చ చేయడం జరిగింది. జనసేన వాళ్ళు అక్కడ ఉన్న ఆయన పెండెం దొరబాబు గారు మాజీ ఎమ్మెల్యే గారు, ఇంకొక ఆయన డీసీసీ చైర్మన్ అనుకుంటా తుమ్మల రామస్వామి గారు ఎవరు ఆయన, వాళ్ళిద్దరూ కూడా పెండెం దొరబాబు గారు ఈయన మీదకి వెళ్ళడం జరిగింది, మన పిఠాపురం వర్మ గారి మీదకి. అక్కడ గొడవ జరగడం జరిగింది, వీళ్ళు కొట్టుకోవడం జరిగింది. ఈ రకంగా క్షేత్రస్థాయిలో చాలా నియోజకవర్గాల్లో ఖచ్చితంగా జనసేన టీడీపీ మధ్య సఖ్యత లేదు అనేది ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. కానీ ఏంటంటే పై నాయకులు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఆలింగనం చేసుకుంటా మేము ముగ్గురం బాగానే ఉన్నాం, మీరు కొట్టుకోకండి అంటే ఇక్కడ గౌరవం అనేది జనసేన వాళ్ళకి దక్కడం లేదనేది వాళ్ళ ఫీలింగ్. ఆ ఫీలింగ్ తోటి వాళ్ళు రకరకాలుగా వాళ్ళు గొడవలు చేస్తున్నారు. టీడీపీ జనసేన పవన్ కళ్యాణ్ గారు క్లియర్ గా చెప్తున్నారు,
ప్రజల పార్టీల కార్యకర్తల అంటే ప్రజలకే నేను మొగ్గు చూపుతాను. ప్రజల శ్రేయస్సు కోసం మేము కలిసాము. ఇదే కూటమి సాగుతుందని క్లియర్ గా చెప్పారు. మేము బాధపడట్లేదు. చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటాయి, సర్దుకుంటున్నాం. మా నాయకులు స్పష్టంగా చెప్తున్నారు 15 సంవత్సరాలు కలిసే ఉంటాం. ముందు ఆ వర్మ గారి విలాపాన్ని ఏంటో చూడండి. అదే సార్ 3 సార్లు గొడవ అయింది, కానీ మీరు అనుకున్నది ఈ కొట్టుకోవడాలు కప్పుకోవడాలు జరగలేదు. అన్నదమ్ములకు సాధం సర్దుకుంటాం. ప్రతిసారి సర్దుకుంటూ ఈసారి కూడా సర్దుకుంటాం. దీని గురించి మీరు బాధపడబాకండి. మీరు బాధపడుతుంటే మాకు ఆందోళనగా ఉంది. ఆయన బాధ ఎలాగుందంటే, వర్మ గారి బాధ ఎలాగుందంటే, ఒడ్డు చేరే వరకు ఓడ వర్మ సార్ మన పార్టీ కాదు కదా, ఎందుకు మీరు ఒక్క నిమిషం మన పార్టీ కాదు సార్, మా సోదరుడు. అరే ఒక్క నిమిషం ఆగన్నా, మాట్లాడుకుంటాడు. ఒక్క నిమిషం ఇచ్చారని చెప్పి దాని గురించి మీ దగ్గర సాక్ష్యాలు ఉంటే కూటమి ప్రభుత్వంలో మీరు రిపోర్ట్ చేయండి, ఖచ్చితంగా శిక్ష ఉంటుంది. ఆరోపణలు చేయకండి, ఫ్లోలో ఆరోపణలు చేయకండి. ఫ్లోలో ఆరోపణలు ఏం కాదు. టీడీపీ వర్మ గారు సాక్ష్యాధారాలతో మీరు చూపించగలరా? ఇసుక దోచుకుంటున్నారని చెప్పి కంప్లైంట్ ఇచ్చాడు కదా. మీ వర్మ గారు కంప్లైంట్లు ఇచ్చారు, ముందే చూడండి వెళ్ళి. వర్మ గారు కంప్లైంట్లు ఇచ్చారు, ఇసుక మట్టి దోచుకుంటున్నారని చెప్పి. ఇందాక పాయింట్ ఇచ్చారన్నారు కదా, దాని తాలూకు ఆధారాలు ఏమన్నట్టే చూపించండి. ఫ్లో కోసం వాడమాకండి అంటున్నా. కంప్లైంట్ ఇచ్చింది ఆయన, ఎవరెవరండి వర్మ గారు. సరే ఏమని సబ్జెక్ట్ అది కాదు కానీ ఒక నిమిషం అన్న. అదే అందుకే సబ్జెక్ట్ కాదు కానీ మన పార్టీ కానీ కార్యకర్తల గురించి నాయకుల గురించి మీరు బాధపడడం ఆపేసేయండి సార్. మేము చిన్న చిన్న గొడవలు ఇలాగ చంపుకునేంత గొడవలు లేవు, సొంత వ్యక్తులు చంపుకునేంత గొడవలు లేవు. కాదు ఒక్క నిమిషం, సరదాగా మాట్లాడుకుంటాం గారు. కాదు, ఎవరికైనా అడిగే హక్కు ఉంటుంది, ఎవరికైనా ప్రశ్నించే హక్కు ఉంటుంది. మేమేం చూసుకుంటాం, మేమేం కంప్లైంట్లు ఏమన్నా మేమేం సరి చేసుకుంటాము అని అంటే కుదరదు. అక్కడ ఆరోపణలు ఆఖరి నిన్న కూడా ఈ ఇష్యూలో కూడా ఫ్లెక్సీల వ్యవహారంలో చంద్రబాబు నాయుడు గారు ఫోటో పెట్టలేదన్న వ్యవహారంలో పెండెం దొర అన్న అతను, అదే దొరబాబు అన్న అతను ఈయన మీదకి ఫిజికల్ అబ్యూస్గా వస్తున్నప్పుడు మరి ఈయన కూడా అదే వ్యాఖ్యలు చేశాడు. నువ్వు మట్టి దోచుకుంటూ నువ్వు ఏ వ్యవహారాలు చేస్తున్నావో అని చెప్పేసి. మరి తీర చూస్తే వర్మ గారి చిన్న చితక వ్యక్తి ఏం కాదు కదా, మాజీ ఎమ్మెల్యే, అక్కడ లోకల్ పర్సన్ ఆయన. మరి జనసేన పార్టీకి సంబంధించిన అతని మీద ఆరోపణలు చేస్తే ఖచ్చితంగా ప్రశ్నిస్తారు. ఆయనే కదా, ఎవరైనా మేమైనా ప్రశ్నిస్తాము. అలాగే వైసీపీకి కూడా అంతే హక్కు ఉంటుంది. కాబట్టి వాటిని మీరు సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆరోపణలో నిజం కాకపోతే కనుక మీరు క్రమశిక్షణా చర్యలు తీసుకోండి. ఆరోపణలు నిజమైతే కనుక వాటి మీద విచారణ జరిపి నీకు తెలుసండి. సరే ఓకే రమేష్ గారు. సురేష్ గారు ఒకే ఒక నిమిషం. పాపం వర్మ గారి బాధ, ఒడ్డు చేరే వరకు ఓడ వర్మన్న అన్నారు, ఒడ్డు చేరాక నన్ను గోడి వర్మన్న అంటున్నారని చెప్పి ఆయన బాధపడుతున్నాడు. ఆ బాధ ఏంటో తీర్చండి. మాకెందుకు, మాకు రోజు ఈ చర్చలే మాకు అవసరంలా. మీరు కొట్టుకున్నా మాకు సంతోషమే, కలిసి ఉన్నా మాకు సంతోషమే, మాకే ఇబ్బంది లేదు. కాదండి, ఆయన ఇవాళ మాట్లాడిన మాటలు మీరు చూసారు లేదో. నేను ఎక్కడే పుట్టాను, ఎక్కడే పెరిగాను, ఈడియట్ సినిమాలో ఎంతో మంది ఇక్కడికి వస్తుంటారు పోతుంటారు, నేను మాత్రం లోకల్ అని చెప్పినట్టు ఆయన మాట్లాడారు. అంటే అది పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ పోటీ చేశారు అర్థం కాదంటారా సురేష్ గారు? ఇప్పుడు మాకు అనవసరం, వీళ్ళు కొట్టుకుంటారు, కలిసి ఉంటారు, మాకు అవసరం లేదు. రేపు పొద్దున 2029 ఎన్నికల్లో ఎలాగున్నా మేము పోటీ చేస్తాం. రైట్. సప్తగిరి ప్రసాద్ గారు, ఈ కూటమి ఇవన్నీ కూడా కూటమికి నష్టం చేకూర్చాయి కదా. ఒక పర్టికులర్గా ఆ ఏరియాని ఎప్పుడు కూడా ఫోకస్ అవుతోంది ఆ గోదావరి జిల్లాల్లో. మరేంటి నాయకులు చెప్పేటటువంటి సూచనలు కూడా పెట్టేటటువంటి పెద్ద వాళ్ళు అయిపోయారా, లేకపోతే వాళ్ళు ఏమంటారు అవగాహన లోపం అనుకోవాలా, లేదంటే అధిష్టానం కూడా అవన్నీ జరుగుతూనే ఉంటే సర్దుకుంటారులే అని చెప్పేసి వదిలేస్తున్నారా, లేదంటే ఈ ఆరోపణలు ఉన్నాయి కదా అవినీతి ఆరోపణలు, అవన్నీ ఒక ఎత్తు అయితే అవినీతి ఆరోపణల సంగతి ఏంటి? ఆయన నిన్న వర్మ గారు పెండెం దొరబాబు మీద మాట్లాడుతున్నాడు మట్టి దొంగ అని చెప్పేసి. అలాగే ఇప్పుడు రమేష్ గారు చెప్పింది కూడా నేను ఎక్కడో చదివాను నేను, అది కూడా భూముల ఏదో కట్టబెట్టడం అనేది. మరి ఈ రకంగా స్వప్రయోజనాల కోసం రాజకీయాలను ఉపయోగించుకుంటున్నారా? వర్మ గారికి ఆల్రెడీ అక్కడ
మంచి ఫాలోయింగే ఉంది. మరి పార్టీ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అధినేత చెప్పిన దాని ప్రకారం ఆయన దాన్ని పవన్ కళ్యాణ్ గారికి త్యాగం చేశారు సీట్ని. ఇచ్చిన తర్వాత కూడా మరి ఈ రకమైనటువంటి గందరగోళం 2 సంవత్సరాల తర్వాత కూడా ఉండటాన్ని ఎలా చూడాలి? మీకు నష్టమే కదా ఇదంతా. సార్ ఇప్పుడు 5 మంది ఉన్నటువంటి కుటుంబ సభ్యుల్లోనే చిన్న చిన్న మనస్పర్ధాలు, ఏకైకలు, లుకలుకలు ఉంటాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ రమేష్ గారు ఉంటే, ఓపికగా ఉంటే ఓపికగా ఉంటే మాట్లాడతా. మీరు కొత్తలాడిపోయి ఇప్పుడు 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను చూడండి. అదే సప్తగిరి ప్రసాద్ అన్న, అదే విషయం పాప షర్మిల గారికి జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో మీరు ఎందుకు అనుకోవట్లే? మాట్లాడితే తల్లి చెల్లి అని ఎందుకంటున్నారు? 5 ఉన్న కుటుంబ సభ్యులు ఆయన గమ్మున ఉండమంటారా ఎట్లా? నాకు అర్థం కాదు. అదేనండి చెప్పొస్తున్నా నేను. అన్నిటిని మిక్సప్ చేయకండి. ఇప్పుడు నాకు అర్థం కాదు. తెలుగుదేశం వాళ్ళు వాళ్ళకి అవసరమైన మీ భావన నాకు అర్థమైంది. కానీ ఎప్పుడైనా కానీ అది ఎప్పుడు చర్చకి పెడుతున్నామంటే విజయమ్మ గారు ఏమైనా పబ్లిక్ డొమైన్లో లెటర్ పెడితేనో, నోటరీ చేసినటువంటి లెటర్ ద్వారానో, లేదంటే కనుక కోర్టులోకి కేసులు వచ్చినప్పుడు ఎన్సీఎల్టీ చర్చ పెడుతున్నారు. ప్రతిరోజు మంత్రులు అది ఓకేనండి. బయట రాజకీయ పరంగా మాట్లాడుతూ ఉంటారు. మీరు ఖండించండి. సోషల్ మీడియాలో మంత్రులు అంటే వాళ్ళు వాటిని మీరు ఖండించవచ్చులే కానీ సోషల్ మీడియాలో అలా మాట్లాడుకుంటుంటారు. రమేష్ గారే చేసేస్తారా? మమ్మల్ని కూడా మాట్లాడేస్తారా? ఆయన పెట్టేద్దు. ఒక పని చేద్దాం, మేము గమ్మును కూర్చొని ఉంటాము, ఆయనే మాట్లాడమని పంచాంగ శ్రవణం చేసినట్టు. సరే, యాక్చువల్ మిమ్మల్ని తీసుకునేవాడిని. మీరు మాకు అందుబాటులో లేదు. నేను ఫస్ట్ స్టార్ట్ చేసే నేను అయితే మీరు మా ఏదో ఫోన్లో ఉన్నట్టున్నారు, మీరు దొరకలేదు అందుకని చెప్పేసి నేను అటు వెళ్ళాల్సి వచ్చింది. ఇప్పుడు నా వాదన అడిగారు, ఆయన ఓపిక ఉండలేడు, ఆయన ఏదేదో ఊహించుకుని నేనే మాట్లాడేయాలా చెప్పేయాలా ఉబలాట పడుతున్నాడు. ఈ షార్ట్ డిస్కషన్ ఇది. నేను చెప్తున్నా కదా, మీ కుటుంబ వ్యవహారం మీరు చూసుకుంటాయా, మా కుటుంబ వ్యవహారం మేము చూసుకుంటాం అంటాను నేను. నీ కుటుంబంలో లేఖలు రాసుకుని ఒకరి మీద కోర్టులు కేసు వేసుకుని రచ్చలబడి ఈదుల్లో కూర్చుంటారు మీరు. అదే చెప్పేది నేను. అది చూసుకోండి అంటే వీరు ఉదయం నిద్రలేసి సాక్షి పేపర్లో ఈరోజు ఉదయం నిద్రలేసి, ఆ టీవీలో ఉదయం నిద్రలేసి ఇదే పిఠాపురంలో లుకలుకలు, పిఠాపురంలో కెక్కలు, పిఠాపురంలో పక్కపక్కలు ఏదోదో వేసుకుంటున్నాడు ఆయన. నేను సాక్షి ఛానల్ ఏమడుగుతానంటే, నాయనా నీ కుటుంబంలో లేఖలు, ప్రత్యుత్తరాలు, సవాళ్ళు, ప్రతి సవాళ్ళు, కోర్టులో కేసులు ఉన్నాయి, ఇవి చూసుకో తండ్రి, నా చిట్టి తండ్రి అంటున్నా. అంతెందుకు, మేమైతే ఈరోజు పిఠాపురంలో ఏదో మాకేదో చిన్న ప్రోటోకాల్ సమస్య వల్ల తోసుకున్నాం, అటు ఇటు తోసుకున్నది నిజమే, చూశారు. నిన్న ఆగాక మొన్న కడపలో పెద్ద దస్తగిరి అనేటువంటి ఒక వైసీపీ కార్యకర్తని కడప మాజీ డిప్యూటీ మేయర్ కోసుకున్నాడు కత్తితో, కసకస అని. మేమైతే తోసుకుంటున్నాం, మీరు కోసుకుంటున్నారు కదా కత్తులతో. దాన్ని ఏమంటారు మీ పార్టీలో చెప్పండి? మర్డర్ జరిగింది నిజం కదా, బ్లడ్ బయట వచ్చింది నిజం కదా. తప్పుడు కేసులు ఇదయ్యా వాదన, తప్పుడు కేసులని ఎదురుకుండా కొట్టుకునే చూపిస్తున్నారు ప్రజలు. మీరు ఎదురుకుండా కోసుకుంటున్నారు, అభియోగాలు, ఆరోపణలు మీరేం ప్రూవ్ చేయలా. అట కాదు, కత్తులతో నరుక్కుంటున్నారు మీరు. అక్కడ కత్తితో నరికిన వీడియో చూపించండి మీరు. వర్మ గారు వీడియో తీసారేంది? చూపిస్తాం. ఏం మాట్లాడతాడు రమేష్ అన్న? ఆ విధంగా మీరు చూడండి, మీ వ్యవహారం చూసుకోండి. మీ ఇంట్లో సప్తగిరి ప్రసాద్ మీరు కూడా ఫస్ట్ దీన్ని అడ్రస్ చేయండి. తర్వాత ఇప్పుడు మ్యాటర్ ఏంటి, ఇప్పుడు సబ్జెక్ట్ ఏంటి? పిఠాపురంలో జరిగింది వినండి సార్. పిఠాపురంలో ఏదో చిన్నపాటి ప్రోటోకాల్ రగడ, అది పార్టీ సెటరేట్ చేసింది, అయిపోయింది. మీరు దీన్ని ఉదయం నిద్రలేసి సాక్షి వాళ్ళు వేరే పనే లేనట్టు వాళ్ళు ఏంటంటే, మేము కూటమిలో మేము కొట్టుకుంటే గెలిచిపోదామని వాళ్ళు ఉన్నారు. మీకు ఆ ఛాన్స్ లేదు, మీరు కలిసి ఉండాలి. ఏంలే, అటువంటి ఛాన్స్ లేవు మీకు.
అర్థం కాదా? మీరు కలిసి ఉండాలి బాబు. మీ కుటుంబమే కొట్టుకొని ఈదుల్లో కూర్చుంటే ఆ అది చూసుకుంటా అంటే మా కూటమిలో ఇప్పుడు ఏదో చిన్న చిన్న రాజకీయాలు అంటే ఏంది సార్, గ్రూపులు, ఒకరి పైన ఒకరు. ఇప్పుడు పొలిటికల్ డామినేషన్ అనేది అన్ని పార్టీలో ఉంటుంది. ఇట్స్ ఎ కామన్. పాలిటిక్స్ అంటేనే గ్రూప్స్, పాలిటిక్స్, డామినేషన్స్ ఇవన్నీ ఉంటాయి. అదే కదా రాజకీయం అంటే. కాదని చెప్పి మీరు చెప్పొచ్చు, ఇది కామన్. పోనీలే, మొత్తాన్ని పాయింట్కి వచ్చేసారు, ఇవన్నీ జరుగుతుంటే అన్నారు. సో నేనేమంటున్నానంటే మా పార్టీ కూడా అతీతమేం కాదు, డిసిప్లిన్ పార్టీ అని చెప్పినా కానీ మాలో కూడా చాలా గ్రూపులు, వ్యవహారాలు. డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఇస్ కామన్. ఒక పార్టీ అన్న తర్వాత క్రమశిక్షణ గల పార్టీ అని చెప్పుకునే పార్టీ క్రమశిక్షణ లేని పార్టీగా తయారైంది అనమాట అండి. క్రమశిక్షణ లేని కుటుంబంగా తయారైంది. మీద అది చూసుకోండి. మీరు అది తప్ప ఇంకేమీ చెప్పలేరు. రైట్ ఓకే చెప్పలేరు కదా. లెట్ మీ చంద్రబాబు నాయుడు గారు తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడు గారు తెలుసుకోండి. ఇక మీరు ఇప్పుడు 9 o'clock వరకు తీసుకెళ్తారు, అక్కడ ఉపాలక్ష్మి గారు లేకపోయినా కానీ మీరే ముందు తీసుకెళ్ళేటట్టున్నారు. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ సార్. ప్రసాద్ గారు, రమేష్ గారు, కిషోర్ గారు అండ్ లక్ష్మణ్ గారు, ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు సిటీ 24/7.